సార్ టీ అక్కడ పెట్టు. సార్ టీ అక్కడ పెట్టు. సత్య నువ్వేంటి కృష్ణ ఇలా వచ్చావు? సత్య నువ్వేం భయపడకు, నేను ఎలాగైనా సరే నేను బయటికి తీసుకెళ్తా. నువ్వు బాధపడుతుంటావని చూడ్డానికి వచ్చా. నేనేం భయపడట్లేదురా మగడా. నిన్ను గనక ఇప్పుడు పోలీసులు చూశారంటే కొట్టినా కొడతారు. నన్ను వాళ్ళు చూడకూడదని నేను వాళ్ళకి టీ ఇచ్చేవాళ్ళ వచ్చా. వాళ్ళు నన్ను కనిపెట్టలేదు. సార్ ఒకసారి అటు చూడండి. ఇందాక నేను ఎస్ఐ గారు వీడిని కొట్టి బయటికి పంపించేశాం సార్. అవును కదా, మనం లోపలికి రానివ్వట్లేదని మనకు టీ ఇచ్చేవాళ్ళ లోపలికి వచ్చాడు. వాడు పని చెప్తాం పదా. కృష్ణ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నేనేం భయపడట్లేదు, బాధపడట్లేదు. ఇలాంటి వాటికి బెదిరే రకం కాదు ఈ సత్య. నువ్వు వెళ్ళు. అది కాదు సత్య, ఇంటి దగ్గర లహరి పాప అమ్మ అమ్మ అని అడుగుతుంటే స్టేషన్కి తీసుకురాలేను కదా, అందుకే నేను ఎలాగైనా విడిపిస్తా. రే కృష్ణ, ఇక్కడ కూడా నీ గోలేంటి? మాట్లాడకుండా కామ్గా ఇక్కడి నుంచి వెళ్ళు. భయపడకు, నేను ఉన్నాం కదా, నీకేం కాదు. కర్మ, ముందు నువ్వు వెళ్ళు. వెళ్ళు. సార్ టీ కావాలేమని అడుగుతున్నాను. రేయ్, నువ్వు మా కళ్ళు మస్కా కొట్టి లోపలికి వస్తావరా? నువ్వు వస్తావా? లోపలికి వస్తావా? మమ్మల్ని మోసం చేయాలని చూస్తావా? కృష్ణ కొట్టొద్దు. వాడు అమ్మాయికుడు, వాడికే పాపం తెలీదు. వాడేదో నాతో మాట్లాడి వెళ్ళిపోదామని వచ్చాడు. వాడిని కొట్టద్దు. మమ్మల్ని మోసం చేయాలని చూస్తావా? ప్లీజ్. అయ్యో సార్, మా కళ్ళే కప్పు లోపలికి వస్తావా? మిమ్మల్ని కొట్టద్దని చెప్పారా? ఊరే పని అమ్మ ఓరోసి, నాకెందుకు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎందుకు నాన్నా? ఏమోరా, ఆ సత్య ఇప్పటికే నిజమంతా కక్కేసి ఉంటుంది. పోలీసులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారేమోరా. అవునరా పని, నాకు అదే డౌట్ గా ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళడం అవసరం అంటావా? మనం ఇంటికి వెళ్ళిపోదాంరా. నీ అమ్మ కడుపు మాడ. మనం ఇంటికెళ్ళినా సరే దీని వెనక మనమే ఉన్నామని తెలిస్తే ఈ పోలీసులు ఎత్తుక్కుంటూ వచ్చి మరీ తంతారు. అమ్మో, ఏం కాదని చెప్తున్నాను కదా నాన్న, రండి వెళ్దాం. ఏమోరా, నాకు భయం వేస్తుంది. రండి మావయ్య, ఏం జరగదు. నాన్న, పదబుసు, పదండి. పదండి. ఓ అమ్మో, ఈ విషయం మీ లాయర్ కూడా మీకు చెప్పే ఉంటారు కదా? చెప్పారు సార్. ఏమున్నా సరే కోర్టులో వాదించుకోవడమే. లేదంటే ఆ రిసిప్ట్స్, డాక్యుమెంట్స్ చూపిస్తే ఎలాంటి తప్పు మీ వైపు ఉండదు. అంతకు మించి మేమేం చేయలేం సార్. ఆ ఎస్ఐ ఏమన్నాడో విన్నావు కదా? నన్ను బయటికి తీసుకురావడం కష్టం అంటున్నాడు. నేను ఈ జైల్లోనే ఉండాల్సి వస్తే మీ అందరి గురించి నిజం చెప్పేస్తాను. ఈ సత్య, నన్ను వెంటనే బయటికి తీసుకొచ్చే మార్గం చూడండి. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండను. సత్య, నువ్వు తొందరపడకు. ఇదిగో, నిజం మాత్రం బయట పెట్టొద్దు. సరే, కావాలంటే నీకు ఇస్తానన్న దానికంటే ఎక్స్ట్రా డబ్బులు నేను ఇస్తాను. ఇస్తానంటున్నావు కానీ డబ్బులు మాత్రం నువ్వు నాకు ఇవ్వట్లేదు. నాకైతే జైల్లో నుంచి బయటికి రాగానే నా డబ్బులు నాకు కావాలి. ఖచ్చితంగా నీకు డబ్బులు ఇస్తాను. నా మాట నమ్ము సత్య.
కానీ ఈ జైల్లో రోజుల తరబడి ఉండాలంటే నా వల్ల కాదు చెప్తున్నా. వెంటనే నన్ను బయటికి తీసుకురా. అలాగే డబ్బులు కూడా ఏర్పాటు చేసుకో. ఏంటమ్మా ఏదో డబ్బులు అంటున్నావు, ఏమైంది? అది ఏం లేదత్తయ్యా, అదే ఆ డబ్బుల గురించే ఫణిని కూడా ట్రై చేయమంటున్నాను. ఆ డాక్యుమెంట్స్, రిసిప్ట్స్ ఎలా మిస్ అయ్యాయో వెతకమంటున్నాను. అవును పెద్దమ్మా, అవి ఎవరి నిర్లక్ష్యం వల్ల పోయినా సరే పాపం వదిన సెల్లో ఉంటున్నారు. నేను ఎలాగైనా సరే ఆ బిల్స్, డాక్యుమెంట్స్ని వెతికి పట్టుకుంటాను. అరే ఫణి, నువ్వు అనంత్ ఏవైనా చెయ్యండ్రా. త్రిపుర మాత్రం ఇలా జైల్లో ఉండడం కరెక్ట్ కాదురా. సార్, మీరందరూ ఇక్కడ ఎక్కువసేపు ఉండడం మాకు ప్రాబ్లం అవుతుంది. దయచేసి వెళ్తారా? అక్క, నిన్ను ఎలాగైనా సరే నేను బయటికి తీసుకొస్తాం. అలాగే గాయత్రి, నువ్వు నా గురించి ఎక్కువ బాధపడకు. అసలే నువ్వు ఒట్టి మనిషివి కూడా కాదు. అలాగే అక్క. అత్తయ్య, గాయత్రి దిగులు పడకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఈ టైంలో తను బాధపడితే మంచిది కాదు. అలాగేనమ్మా, నువ్వు జాగ్రత్త.